అయోధ్యలో రామ మందిర్ ఓపెన్ చేశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్న అంటే పీపుల్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, మోడీ కానీ అందరి తరపున వాళ్ళు కష్టపడుతున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము, ఈరోజు సాకారం అయింది కల. చాలా సో రాముడు పుట్టిన ఏరియాలో అంత పెద్ద మందిర్ ఎలా అనిపిస్తుంది? పుట్టిన ఏరియాలో ఇంకా ఇంకా ఇంత పెద్దగా కడితే ఇంకా బాగుండేది, కానీ ఇప్పటికీ చాలా బాగుంది, చాలా హ్యాపీ. మేము 500 years నుంచి చూస్తున్నారు జనాలు, అంటే హిందుత్వాన్ని నిలబెట్టిన టెంపుల్ అనుకోవచ్చు. హిందుత్వాన్ని నిలబెట్టిన టెంపుల్ అని కాదు కదా, ముస్లిమ్స్ కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ రిలీజియన్తో మేము ముడి పెట్టకుండా చాలా వరకు ఏంటంటే ముస్లిమ్స్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న ప్లేస్ అంటే పుట్టిన ప్లేస్ ఆయనకు లేకుండా చేస్తే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి చాలామంది చేస్తున్నారు. కొంతమంది రాజకీయాల స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ దీన్ని రాజకీయ కోణంలో వాటి కోణంలో చూడకుండా మనం చేసింది ఏంటంటే రాముడు ఆయన పుట్టిన ప్లేస్ ఆయనకు వచ్చిందనే హ్యాపీనెస్ ఉండాలని చెప్పి అనుకోవాలి, అంతే కానీ రాజకీయంగా అయితే చూడొద్దు. కొంతమంది అన్ని కోట్లు ఖర్చు పెట్టారు గవర్నమెంట్, అంటే జనాల మీద పడుతుంది అన్నట్టు. జనాల మీద చేయలేదు కదా, జనాలు ఇచ్చారు కదా అమౌంట్, జనాలు వాళ్ళ డొనేషన్స్ ఇచ్చారు కదా, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమి పెట్టలేదు కదా. కొంతమంది చాలామంది అనుకుంటారు ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు, నచ్చిన వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేస్తుంటారు, నచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. సొసైటీ మొత్తం అదే నడుస్తుంది. సో నరేంద్ర మోదీ గవర్నమెంట్లో చేయించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఇంకా వాళ్ళు కష్టపడి మామూలుగా వేరే వాళ్ళు కష్టపడేదానికంటే వాళ్ళు కష్టపడి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఒక ఏమంటారు ఆంజనేయుడే డైరెక్ట్ ఆయన రూపంలో వచ్చి చేయించండేమో, ఎవరికి తెలుసు, కానీ హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే 2014లోనే అనుకున్నాడు చేయాలని, సో అంత చాలా తొందర చేశారనిపించిందా? 500 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 2014 అంటే ఆయన పీరియడ్లో అయింది కాబట్టి ఇంకా హ్యాపీ. ఆయన పీరియడ్లో అయింది కాబట్టి ఇంకా కొంచెం ఇంకా డెవలప్ చేశారనిపిస్తుంది నాకు. భక్తి పరంగా అంటే నాకు ఫస్ట్ నుంచి నేను రామ భక్తుని. అయోధ్య అంటే మనకు హనుమాన్ కానీ ప్రతి ఒక్క దేవుని పూజిస్తాను నేను. ప్రత్యేకంగా ఓట్స్ అంటే నాకు అంత. సో హనుమాన్ మూవీ టీం కూడా 2 crores 65 lakhs వరకు విరాళం ఇచ్చారు. అవును, ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఇస్తారని చెప్పి తెలుసండి. అది చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ననే చూశానండి, చాలా బాగుంది, చాలా రియాలిటీ కూడా ఉంది. హనుమంతుడే నిజంగా దిగొచ్చినట్టు అనిపించింది నాకు. ఫ్యామిలీతో వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందా అయోధ్యకి? ఖచ్చితంగా మా పిల్లలు కూడా వెళ్దామంటున్నారు. మేము నెక్స్ట్ వీక్ కానీ అంటే ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల పరంగా చూసుకుని వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫ్రీ టైంలో చూసుకుని వెళ్తాం.